మామ అందరికీ నమస్కారం. సో బిగ్ బాస్ టాస్క్ 1 టాస్క్ 2 అయితే కనుక మంచిగా జరిగింది. టాస్క్ 4 నిన్న ఎలా జరిగింది ఏంటని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దట్టు ఏంటంటే నిన్న మార్నింగ్ నుంచి అర్ధరాత్రి గుసగుసల వరకు భరణి గారు దివ్య గారు చెవులు తినేస్తున్నాడు రా బాబు, వదలరా ఇంకా ఇలా పిచ్చాడు రా బాబు. ఒక అమ్మాయి ఒక పక్క ఏమో చిన్న కూతురు, ఇంకో పక్క ఏమో పెద్ద కూతురు, మధ్యలో నాన్న నలిగిపోతున్నాడా. అసలు పెద్ద కూతురు ఏమో తట్టుకోలేదు, చిన్న కూతురుని ఏమనంటే తట్టుకోలేదు. ఒక పక్క సంజన గారి ఏమో పరాకాష్ఠలో ఉన్న ఆవిడైతే ఘోష మహాఘోష అనమాట. బిగ్ బాస్ నేను ఫిజికల్గా ఆడలేకపోతున్నాను, నాకు అసలు గేమ్ ఆడి కూడా పాయింట్స్ రావట్లేదు బిగ్ బాస్ అని చెప్పి తల బాధేసుకుంటుంది ఆవిడ తగ్గ ఫ్లోరాతో ఆడిన విధానం. ఒక పక్కనేమో లవ్ సీన్, లవ్ జోడీ లవ్ జోడీ లవ్ జోడీ, ఇంకో పక్క ఏమో రాము రాథోడ్ ఇమాన్యుల్ యొక్క కెప్టెన్సీతో హోరాహోరీగా సాగుతున్న టాక్సులకు ఏది వదలకుండా డీటెయిల్గా చెప్తాను. పాపం కళ్యాణ్కి శ్రీజాకి ఏంట్రా బాబు అర్ధరాత్రి వాళ్ళకి నిద్ర పట్టకుండా దయ్యాల్లా పీడించుకొని తింటున్నారన్నమాట అందరు హౌస్లో. అందరూ వీళ్ళు పాపం బాత్రూమ్ దగ్గర ఏం చేయాలో అర్థం కాక సెకండ్ షో సినిమాకి వచ్చి కూర్చున్నట్టు అనమాట. వాళ్ళిద్దరైతే కనుక పాపం ఆ బాత్రూమ్ దగ్గర ఆ షెల్ఫ్స్లో కూర్చున్నారనమాట, ఎవరు కనిపించకుండా అని చెప్పి. సో డీటెయిల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మామ తెలుసుగా ఖచ్చితంగా మామ మన సపోర్ట్ మామ, రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఒక లైక్ కూడా చేసుకోండి మామ. ఏమైంది మామ, కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది, మన ఛానల్ కొంచెం గ్రోత్గా వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది మామ. ఇంకా డీటెయిల్గా వీడియోలో అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే కనుక టాస్క్ 3 టాస్క్ 4 ఖచ్చితంగా ఒక వేరే లెవెల్లో జరిగింది. సో టాస్క్ 3లో ఎవరు విన్ అయ్యారు, టాస్క్ 4లో ఎవరు విన్ అయ్యారు, సో ఈ 2 టాస్క్ల మధ్యలో గొడవ ఏం జరిగింది డీటెయిల్గా చెప్తాను. బ్రీఫ్గా ముందు ఒకసారి చెప్తాను అనమాట. టాస్క్ 3 ఏమి లేదు మామ, ఒక రూమ్ ఉంటుంది, రూమ్లో ఒక రెడ్ క్లాత్ మీద ఒక బొమ్మ ఉంటుంది, ఇటు పక్క ఏంటంటే కనుక వీళ్ళందరూ ఉంటారు, గుర్తు చేసుకొని బొమ్మ అయితే గీసారనమాట. ఇక్కడ ఏంటంటే కనుక టాస్క్ 4 అయితే రాడ్ అనమాట. సో ఒక అటుపక్క ఇద్దరు ఇటు పక్క ఇద్దరు పట్టుకోవాలి. వీళ్ళేమో సంచాలక్ వెయిట్స్ పెంచుతూ ఉంటారు బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారంగా. సో ఇక్కడ ఏంటంటే కనుక మన డీమాన్ పవన్ రితు చౌదరి విన్ అయ్యారు. ఇక్కడైతే కనుక దివ్య అంటే ఫస్ట్ విన్ అయిన ఫస్ట్ అంటే వాళ్ళు లీడింగ్ పొజిషన్లో వాళ్ళు చెప్తున్నాను. డీమాన్ పవన్ దివ్య భరణి గారు దివ్య విన్ అయ్యారు అనమాట. సో 2 టాస్కుల్లో పాపం అదృష్టమో దురదృష్టమో చెప్పుకోవాల్సిందిగా పాపం సంజన గారికి కనుక అస్సలు అచ్చుబాటు కలిసి రాలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సుమన్ శ్రీజ కూడా కలిసి రాలేదు. ఇంకా టాప్ 3 పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రీతు చౌదరి వాళ్ళ టీము, దాని తర్వాత భరణి గారు వాళ్ళ టీము, దాని తర్వాత 3rd పొజిషన్లో ఉంది కళ్యాణ్ టీం. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కథమ 2 టీంలు కొంచెం డల్ అయిపోయినాయి అనమాట. సో గేమ్ పరంగా చూసుకుంటే అన్ని గేమ్స్లో డీమాన్ పవను, దాని తర్వాత రీతు చౌదరి ఆటలో అయితే కనుక మాకు తిరుగులేదు, మా జంటకి ఎక్కడా తిరుగులేదు, మేము ఉంటే కనుక మా అంటే ఆట ఉంటుంది అన్నట్టుగా అసలు కొట్టేశారనమాట. సో డే 31 అయితే కనుక ఇలా స్టార్ట్ అయిపోయింది మామ. ఇప్పుడైతే కనుక డీటెయిల్గా హౌస్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అనమాట. సో ఇద్దరు అమ్మాయిలే. ఇక్కడ ఏంటంటే కనుక గేమ్ ప్రోమో వస్తుంది కదా, ప్రోమో 3లో ఇద్దరం అమ్మాయిలే. ఇమాన్యుయల్ మా దగ్గర వెయిట్ మాకు ఇమాన్యుయల్ కొంచెం మనమైతే కనుక మేము క్యారీ చేసుకోలేము, న్యాయంగా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఆ ప్రోమో గురించి తర్వాత మాట్లాడుకుందాం. డీమాన్ పవన్ దివ్య ఒక చోట కూర్చుంటారు డైనింగ్ ఏరియాలో, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత నిన్న జరిగిన గేమ్ గురించి డీమాన్ పవన్ను మన డీమాన్ చెప్తూ ఉంటాడు. డీమాన్ అండ్ ఫౌల్ గేమ్ అయ్యింది కదా, దానికి రీజన్ ఎవరు ఏంటి అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట కాసేపు అలా. సో ఆ గేమ్ నిన్న జరిగిన టాస్క్ గురించి ఫౌల్ టాస్క్ అయింది కదా, సో దాని గురించి కాసేపు సరదాగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అది అయిపోయిన తర్వాత దివ్య కిచెన్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో అండ్ ఇక్కడ సుమన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు, టమాటోస్ కట్ చేస్తూ ఉంటాడు, డీమాన్ కూడా. సో దివ్య ఒక్కతే ఉంది కాబట్టి ఆవిడికి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి, సో ఇప్పుడు అందరు డేంజర్ జోన్లో ఉన్నారు కదా, సో తనకి హెల్ప్ చేయడానికి తను ఉంటే బాగుంటుంది. భరణి గారు ఏమో వెళ్ళరు, నీ అమ్మ బాబు మళ్ళీ తను ఏమన్నా వేసుకుంటుంది అని చెప్పి ఆయన కనుక తిరిగి ఉడికిపోతున్నాడు అనమాట. అమ్మో ఏం లేదు, నా చిన్న కూతురు చూసిందంటే కనుక నాకేం లేదు, ఇంకా బాధలు పడిపోతాయి, నేను ఒక మూల కూర్చోవడం బెటరు అని చెప్పి తనకే భయపడతా అటు ఇటు తిరుగుతా ఉన్నాను అనమాట. ఒక పక్క ఏమో దివ్య, ఏంటి మీ చిన్న కూతురు భయపడుతున్నారా, నేను నిన్న కాక మొన్న వచ్చింది, నన్ను చూసి భయపడాలని చెప్పి
ఓ వణికిచ్చేస్తాను అనమాట బర్నీ గారు. ఓకే నాన్న క్యారియా, నేను నీ వైపే ఉంటా, నా సపోర్ట్ నీకే అని చెప్పి అన్నట్టుగా మాట్లాడతాను అనమాట. దాని తర్వాత దివ్య అండ్ రాము. దివ్య చెప్తుంది, గేమ్లో జరిగేటప్పుడు మీరు నా మాట వినరు, గేమ్ జరిగేటప్పుడు మీరు నా మాట వినరండి రాము గారు, మీకు సంచాలకు వచ్చిన తర్వాత మీకు కొమ్ములు వచ్చినాయి, మీ సంచాల నుంచి బయట రండి, మీ పని చెప్తాను అన్నట్టుగా చెప్తాను అనమాట. సో ఆ రాము ఇలా చెప్తాను అనమాట, నా మాట వినరండి, వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, అంటే నన్ను అసలు లెక్క చేయరు ఎవరంటగా చెప్తున్నాను అనమాట. సో అందుకే గట్టిగా చెప్తున్నా అండి నేను, ఓహో దాని గురించి చర్చ జరుగుతుంది, అలా గుర్తు ఉంటుందని చెప్పి. సో రాము రాథోడ్ కొంచెం హౌస్లో అందరికన్నా కొంచెం చిన్నోడు కదా, తన మాట ఎవరో వినరు అని చెప్పి తనేమో కొంచెం హౌస్లో గట్టిగా చెప్తున్నాడు. సో దట్టు ఏంటంటే ఆ పాయింట్ మనం చర్చ చేస్తే అందరికీ గుర్తుంటుంది, అందుకని చెప్పి నేను చిన్న చిన్న కూడా డిస్కషన్ చేస్తానని చెప్తాడు అనమాట. దీని తర్వాత రాము కొన్ని మంచి వర్డ్స్ చెప్తాడనమాట. సో అవేంటో మనం చెప్దాము. ఆడియన్స్ దగ్గర ఫైనల్గా గుడ్ రిజల్ట్ తెచ్చుకోవాలి అండ్ బిగ్ బాస్ చెప్పింది నేను ఫాలో అవుతున్నా, ఎవరు ఏమి అనుకున్నా కూడా అని చెప్పి అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక, సో రాము రాథోడ్ కెప్టెన్సీ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ చేశాడు, గేమ్ కూడా ఆడిన విధానం మంచిగా ఆడాడు అనమాట. సో తన యొక్క ఆలోచన విధానం పర్స్పెక్టివ్ ఏంటంటే కనుక, మనం ఏదైనా సరే ఫైనల్గా ఆడియన్స్ మంచి అంటేనే మంచి, మనం ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కుదరవు, దట్టు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధన నియమాలు పాటించి మనం ఆడితే బాగుంటుందని చెప్పి చెప్తున్నాడు అనమాట. రాము తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తన రోల్ గురించి, ఇక్కడ అయిపోయింది రోల్ గురించి చెప్తాడు అనమాట. అండ్ తనుజ అండ్ పవన్ కూర్చుంటారు ఒక చోట. తనుజ, మన బెస్ట్ మనం ఇద్దాం, మనకి ఒకళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకోవడం మన భ్రమ, నా బెస్ట్ నేను ఇస్తాను, నాకు ఒకళ్ళు సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్మను, ఎందుకంటే కనుక వాళ్ళ నాన్న ఉద్దేశించి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. సో మన గేమ్ మనం ఆడదాం, ఇంకా ఫైనల్గా బిగ్ బాస్ ఉన్నాడు, ఆడియన్స్ ఉన్నారు, మన గేమ్ మనం ఆడదాం అంటుంది పవన్తో. రైట్, మంచి పాయింటే చెప్పింది తనుజ అయితే కనుక. ఒకళ్ళ సపోర్ట్ మనకి వద్దు, అసలు కళ్యాణ్కి చెప్తుంది అనమాట. సో ఒకళ్ళ సపోర్ట్ మనకు వద్దు, ఒకళ్ళతో మనం టైఅప్ అవ్వద్దు, మనం ఇండివిజువల్గా ఆడదాం, ఒకళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి కూడా అడగవు మాకని చెప్పి డీటెయిల్గా చెప్తా అనమాట. ఇక్కడ దివ్య సుమన్ కిచెన్లో బర్నీ గారు వస్తారనమాట. సో దివ్య సుమన్ కిచెన్లో ఉంటారనమాట, బర్నీ గారు వస్తారు ఇక్కడికి. సో మరి అలా చూడక్కర్లేదు అంటారనమాట. సో దివ్య సుమన్ కిచెన్లో ఉంటారు, బర్నీ గారు వస్తారనమాట. దివ్యతో మరి అలా చూడక్కర్లేదు, ఏమో సిగ్గుపడాలా అంటదనమాట. సో ఇక్కడ ప్రోమో 2 రిలీజ్ అవుతుంది, దాని గురించి మనం డీటెయిల్ కాదు డైరెక్ట్గా ఫైనల్గా మాట్లాడుతుంది దాని గురించి అయితే కనుక. సో దివ్య లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నది కిచెన్లో, సుమన్ అన్న హెల్ప్ చేస్తాడు, రాము కూడా ఉంటాడు అక్కడ, హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరే మ్యాక్సిమం కిచెన్లో వాళ్ళైతే కనుక హెల్ప్ చేస్తున్నారు తనకైతే కనుక. సో గేమ్ రిలేటెడ్గా ఎవరేంటని చెప్పి మాట్లాడదాం. సో దాని రిలేటెడ్గా కూడా సో అందరూ రౌండ్గా కూర్చొని బెడ్రూమ్లో గేమ్ ఆడుతూ ఉంటారనమాట. దాని తర్వాత థమ్స్అప్ తాగుతూ ఉంటారనమాట. సుమన్ అన్న, మీ పిల్లలు మేము మీ పిల్లలు ఆడుకోవచ్చుగా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని చెప్తాడనమాట. బర్నీ అండ్ దివ్య అసలు తగ్గడం లేదు, పక్కన కూర్చున్నారనమాట. బాబోయ్ వీళ్ళైతే కనుక ఏంటో నాకు అర్థం కావట్లా. సో గేమ్ ఓవర్, సుమన్ అన్న బర్నీతో మాట్లాడుతూ తిరుగుతున్నాడు అనమాట. సుమన్ అన్న బర్నీ గారితో మాట్లాడుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడనమాట. సో నేను చూసిన ప్రోమోస్ ప్రకారంగా అసలు తన బిహేవియర్ 2 వర్స్ట్గా ఉంది, తనకి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఎవరికి? కళ్యాణ్ అండ్ తనుజ యొక్క ఓవర్ యాక్షన్ బాగా ఉందండి. అసలు తన గేమ్ ఆడట్లేదు అని చెప్పి నాకైతే కనుక 100% అనిపిస్తుంది. ఎందుకంటే కనుక తను ఆట ఆడితే యాక్చువల్లీ ప్రతి గేమ్లో తను కళ్యాణ్ మీద చిరాకు పడడం, వదిలేసి వెళ్ళిపోవడం, కళ్యాణ్ నేను ఇలా ఆడను, నేనైతే ఇలా ఆడను అని చెప్పి తన మిస్టేక్ ఉన్న ఎదుటోడి మీద మిస్టేక్ దూవడానికి ఫస్ట్ ఉంటుందన్నమాట. మరి తనకైతే కనుక ఆడియన్స్ పరంగా మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. సో దీని తర్వాత తనుజ కళ్యాణ్ని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. చైల్డ్ అనేసి కరెక్ట్గా లేదు, చిన్నపిల్లవాడివి, నువ్వు 23 సంవత్సరాలవి కదా, నువ్వు 27 సంవత్సరాల ఆలోచించి చెప్పి కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడదనమాట. సో కళ్యాణ్, తనుజ, శ్రీజ, ఇమ్ము అండ్ కళ్యాణ్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. దివ్య అండ్ భరణి ఫుడ్ గురించి డిస్కస్ చేస్తూ పవన్కి చెప్తారు, బాగా తింటారనమాట. సో బాగా తింటారని చెప్తుంది. దాని తర్వాత వీళ్ళు ఏంటో అసలు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో బాబోయ్ నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు? దివ్య అండ్ భరణి గారిది. మళ్ళీ దివ్య ఇలా అంటుందన్నమాట, మళ్ళీ నేను అడిగితే
హార్ష్గా మాట్లాడతారు అంటది. ఏం మాట్లాడకుండా హార్ష్గా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు అని చెప్పి ఎలా చెప్తుంది అసలు నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు ఏంటో అనేసి మళ్ళీ ఊరికే సరదాగా అంటుందన్నమాట. సో భరణి ఇప్పుడు నేనేం చేయాలి పని, ఏమైనా చెప్పు అంటాడు రాముని. ఇక్కడ దివ్య వావ్ అసలు మామూలుగా లేదనమాట. మీరేం చేయొద్దు, మీరు కూర్చోండి, నేనైతే కనుక మీకు ఏ పని వద్దు, నేను ఖచ్చితంగా దగ్గరుండి మీకు అన్నీ చేసి పెడతాను అని చెప్పి మొత్తం తినండి అని చెప్పి చెప్తాను అనమాట ఇక్కడైతే కనుక. సో అక్కడ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ అయిపోయిన తర్వాత రెడ్ కార్పెట్ మీద మనం చెప్పుకున్నాం కదా టాస్క్ ఒకటి జరిగిందని చెప్పి, ఆ టాస్క్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో టాస్క్ 3లో రౌండ్ 1లో దివ్య భరణి వినరు అనమాట. సో నేను చెప్పాను కదా ఐడెంటిఫై అనమాట. ఒక రౌండ్ అంటే ఒక రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట వుడ్స్ మీద పెట్టేసి, ఒక్క రెడ్ క్లాత్ మీద ఉన్నదే వాళ్ళు ఐడెంటిఫై చేసి గీయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇటు పక్క పర్సన్ ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు చూసి వచ్చి ఇక్కడ నుంచి ఉంటారు, అక్కడ చూసిన బొమ్మ వీళ్ళు గీస్తారనమాట. వాళ్ళు అన్ని దాని మీద ఏదో ఉందో అది తీసుకురావాలన్నమాట. అది రెడ్ కార్పెట్ మీద ఉంటుంది, అది వీళ్ళకి చెప్తారు. సో అదే ఇక్కడ మనకి మెయిన్ అనమాట. సో ఆల్రెడీ టాస్క్ చెప్పే ముందు కూడా చెప్తారు, రెడ్ క్లాత్ మీద ఉన్నదే తీసుకురావాలని చెప్పి. అదేంటో తీసుకురావడానికి ఎవరు పరిగెత్తకుండా వెళ్ళి తీసుకొస్తే వాళ్ళు ఫైనల్గా విన్ అవుతారు మ్యాక్సిమం. దాని తర్వాత ఇక్కడ తనుజ యొక్క మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, శ్రీజ యొక్క మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. వీడియో ఫైనల్గా మాట్లాడదాము. సో ఫైనల్గా డీమాన్ అండ్ సంజన ఉంటారు గేమ్లో. డీమాన్ అండ్ సంజన అంటే టాస్క్ 4లో వీళ్ళే ఆడతారనమాట. సో వాళ్ళిద్దరే ఫైనల్గా గేమ్లో ఉంటారనమాట. బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ అండ్ రీతు లోపలికి వెళ్ళిపోతారనమాట. అక్కడ టెలిఫోన్ బొమ్మ ఉంటుంది. ఫైనల్లీ డీమాన్ అండ్ రీతు విన్ అయ్యారు ఈ టాస్క్లో అయితే కనుక. పాపం తనుజ ఫీల్ అవుతుంది బాగా, నిజంగానేనండి. నాకే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట తనుజ ఫీల్ అవుతుంటే కనుక. సో ఫైనల్గా ఆఖరిగా ఉన్న వాళ్ళకి 0 పాయింట్స్ అని చెప్తారు బిగ్ బాస్. ఇక్కడ కూడా రితు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ కూడా మళ్ళీ రితు ఏడిపోయినా బాబు, గెలిచినా ఏడిపే ఓడినా ఏడిపోయినా. తనుజ కళ్యాణ్ ఒక చోట కూర్చుంటారు. కళ్యాణ్ నాదే మిస్టేక్ అని చెప్పి, నాదే బ్లెండర్, చూసుకోలేదు, క్షమించే, నన్ను ఒక్కసారి వదిలే, నేను ఇంకోసారి మిస్టేక్ చేయను, ఓకేనా, ఒక్కసారి క్షమించే అని చెప్పి కాళ్ళు పట్టుకున్నట్టుగా పెద్ద యాక్టింగ్ చేస్తాడు. రీతు చూడని కూడా చూడలేదు, అసలు తలుపుకి వెనకుందని చెప్పి ఈడేది తీసుకున్నాడు, ఇది కరెక్టే, ఇంక ఇదేగా ఉంది, తీసుకెళ్ళి గుడ్లో మెల్ల రీతుదే కరెక్ట్ అయిపోయింది అనమాట. సో తనుజ ఇలా అంటదనమాట. సో తనుజ ఫుల్లీ డిసప్పాయింట్. అసలు తనుజ నా టైం బాగాలేదు, వదిలే కళ్యాణ్, నేనే మిస్టేక్ చేశా, చూసింది నేనేగా, తప్పు అంటుంది. సో ఓకే అని చెప్పి వదిలేయమని చెప్తుంది అనమాట. సో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది. దాని తర్వాత సేమ్ టు సేమ్ డీమాన్ రీతుది అదే గోల. లోపల కళ్యాణ్తో జరిగింది చెప్తుంది అనమాట డీమాన్కి. ఏమని, అసలు నేను చూడలేదు, వాడు వెళ్ళిపోయాడు, గబగబా తీసుకున్నాక కూడా నేను అదే కాదని చెప్పి వెయిట్ చేశాను, బట్ ఫైనల్గా అదే అయిపోయింది, లక్కీగా నేను తీసుకొని వచ్చాను, బట్ బిగ్ బాస్ అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పగానే నాదే రైట్ అయిందని చెప్పి అని చెప్పి ఏడ్చింది. సో అంతా అయిపోయాక ఇక్కడ ఏంటో కనుక గేము తనుజాతో ఆడింది కళ్యాణ్, సుమనతో ఆడింది శ్రీజ. బట్ ఇక్కడ వీళ్ళిద్దరికి ఏంటే కనుక కళ్యాణ్కి తనుజాకి బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ ఉంది కాబట్టి డే 1 నుంచి తనుజ ఏమో కొన్ని వాటిలో కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, శ్రీజాకి తనుజాకి పడదు. సో మన అందరూ మ్యాక్సిమం ఎందుకని శ్రీజ మీద పవన్ మీద టార్గెట్ చేశారో నాకైతే కనుక అర్థం కాలేదు. బట్ ఎందుకంటే కనుక సెలబ్రిటీస్ లెవెల్లో వాళ్ళు ఆలోచించుకుంటే కళ్యాణ్ మంచిగా ఆడుతున్నాడు, వాడు అంటే తను ఒక కామనర్గా ఎంటర్ అయ్యి ఆట అయితే కనుక ఎరగొడుతున్నారు. శ్రీజాది కూడా సేమ్ పర్స్పెక్టివ్ అలాగే ఉంది, తను కూడా మంచిగా ఆడుతుంది, వీళ్ళిద్దరిని తొక్కేయాలా అనే ఆలోచనలు అలా చేస్తున్నారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ హైలైట్గా ఉందంటే కనుక ఆ రీతు చౌదరి, డిమాన్ పవన్ జోడీ అయితే కనుక సూపర్ అని చెప్పుకోవాలన్నమాట, ఫైనల్గా అల్టిమేట్గా చెప్పుకోవాలంటే. బట్ తనుజ యొక్క ఓవర్ యాక్షన్ నాకు టూ బ్యాడ్ అయితే అనిపించింది. తను ఏ టాస్క్లో అయినా, టాస్క్ 3లో కూడా రెడ్ ఏదైతే ఒక చెక్క మీద ఉంటుందో, సో దాని మీద ఐడెంటిఫై చేసే గేమ్లో కూడా సైలెంట్గా వెళ్ళిపోయి కూర్చుంటుంది. నీ అమ్మ ఆడియన్స్ హృదయాల్లో గెలుచుకోవడానికి అని చెప్పి అక్కడ కళ్యాణ్ది మిస్టేకే అన్నట్టుగా టాలరేట్ చేస్తుంది అనమాట. సో అది నాకైతే 2 వరస్ట్ అనిపించింది. ఆ గేమ్లో భరణి గారు అని చెప్పి దివ్య గారు ఇద్దరు మంచిగా ఆడి సూపర్గా విన్ అయ్యారనమాట. సో ఇది విన్ అయ్యి 2 గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంకోటి చిన్న పాయింట్ ఉంది, అది చెప్తాను, అది కూడా ఫైనల్గా. 2 గేమ్స్ విన్ అయిపోయిన తర్వాత టాప్ 2 అంటే టాప్ లాస్ట్లో ఉన్న 2 గేమ్స్ 2 జోడీల గురించి చెప్పమంటారు అనమాట ఫైనల్గా. సో 2 జోడీల గురించి చెప్పమంటే
వీళ్ళు పాపం సంజన గారు ఏంటంటే కనుక కొంచెం ఫీల్ అయిపోతారనమాట, ఫిజికల్గా నేను ఆడలేకపోతున్నాను బిగ్ బాస్ అని చెప్పి చెప్తానమాట. సో దానికన్నా ముందు ఏంటంటే కనుక నిన్న జరిగిన కొంచెం మిస్టేక్ ఏంటంటే కనుక ఎవరైతే టాప్ బిలో ఉన్నారో 2 టీమ్స్ వాళ్ళకైతే కనుక 2 టీంలో ఎవరు వరస్ట్ టీం అని చెప్పి ఒకళ్ళు చెప్పమని చెప్తారు. అది కూడా టాప్లో ఉన్న బర్ని దివ్యాకి ఛాన్స్ ఇస్తారనమాట. వాళ్ళేమో సంజన, దాని తర్వాత ఫ్లోరా అని చెప్తారనమాట. సో సంజన అయితే కనుక మాట్లాడే విధానం డేర్ అండ్ డాష్గా మాట్లాడింది అనమాట. నేనైతే కనుక అసలు నాది మిస్టేకే లేదు అన్నట్టుగా చెప్పిందనమాట. సో అది నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే కనుక తను మాట్లాడిన విధానం కూడా మంచి విధానమే, తను ఏం డిసప్పాయింటెడ్గా ఏం మాట్లాడలేదు. బట్ ఏంటంటే తను ఫీల్ అవుతుంది కొంచెం ఫిజికల్గా నేను ఫిట్గా లేను అది ఇది అని చెప్పి. సో అదొకటే నాకు డిసప్పాయింటెడ్గా అనిపించింది. రిమైనింగ్ అంతా ఓకే. దీని తర్వాత మ్యాక్సిమం మాట్లాడిన పాయింట్స్ అయితే కనుక నేను దాంట్లో డిస్కషన్ జరిగింది ఇవే. నెక్స్ట్ వీక్ అయితే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు కదా, మనకు మామూలుగా ఉండదు అనమాట, సుర్రు లేచిపోద్ది అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో డేస్ అనేవి అలా వెళ్ళిపోతానే ఉన్నాయి. ఏంటో ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ అయిపోయింది, థర్డ్ వీక్ అయిపోయింది, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ అయిపోయింది, ఇంకా వీక్స్ అన్నీ టపటపటవా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక కంటెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మామ, ఓకేనా? మర్చిపోవద్దు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.